నేను మీ ఆకాశవాణి. నేను చెప్పే కథ నుండి మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. ఒక ఊరిలో ఒక చిలిపి బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరి గొర్రెలను కొండపైకి తీసుకెళ్ళి మేపేవాడు. ఒకరోజు గొర్రెలను చూస్తూ కూర్చుంటే బాగా బోరుగా అనిపించింది. ఆయన తనకు సరదాగా ఉండటానికి ఒక తికమక ఆలోచించాడు. ఊపిరి లోతుగా తీసుకొని పెద్దగా అరిచాడు. తోడేలు 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 గొర్రెలను వెంటాడుతుంది. ఆ శబ్దం విన్న గ్రామస్తులు చెమటలు చిందిస్తూ కొండపైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ తోడేలు ఏమీ కనిపించలేదు. బాలుడు వాళ్ళ ముఖాలపైన కోపం చూసి పడి పడి నవ్వాడు. వాళ్ళు కోపంగా చెప్పారు, నిజం లేనప్పుడు తోడేలు అని అరవకురా నువ్వు అని. కోపంగా వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తరువాత బాలుడు మళ్ళీ అదే పని చేశాడు. తోడేలు వచ్చింది, తోడేలు గొర్రెలను వెంటాడుతోంది అంటూ. వారు మళ్ళీ నమ్మి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ మళ్ళీ ఎలాంటి తోడేలు కనిపించలేదు. ఈసారి వారు చాలా కఠినంగా చెప్పారు, నిజంగా సమస్య ఉన్నప్పుడు మాత్రమే అరిచేలా చూడు, అబద్ధం చెప్పడం మంచిది కాదురా. కానీ బాలుడు మాత్రం కేవలం నవ్వుతూ వాళ్ళను వదిలేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నిజంగానే ఒక పెద్ద తోడేలు గొర్రెల గుంపు వైపుకు నడుచుకుంటూ వచ్చింది. బాలుడు భయంతో లేచి పెద్దగా అరవసాగాడు, తోడేలు తోడేలు సహాయం చేయండి. కానీ గ్రామస్తులు ఈసారి అతను మళ్ళీ అబద్ధం చెప్తున్నాడని అనుకుని రావడమే లేదు. సాయంత్రం అయ్యేసరికి బాలుడు ఊరికి తిరిగి రాలేదు. ఆందోళనతో గ్రామస్తులు కొండపైకి వెళ్ళారు. అక్కడ బాలుడు ఏడుస్తూ కూర్చున్నాడు. నిజంగానే తోడేలు వచ్చింది, గొర్రెలన్నీ చెల్లాచెదురైపోయాయి. నేను నిజంగానే అరిచాను, మీరెందుకు రాలేదు అని అడిగాడు. ఒక వృద్ధుడు అతని భుజం మీద చేయి వేసి, రేపు గొర్రెలను వెతుకుదాం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అబద్ధాలు ఆడే వాళ్ళను వారు నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ నమ్మరు అని బాలుడికి గుణపాఠం చెప్పాడు.